అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దానహీనుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద కోశాధికారిగా జన్మించాడు. ఆయన 80 కోట్లకు అధిపతి అయి ఉండి కూడా ప్రపంచం మీద వైరాగ్యం కలిగి తన ధనాన్ని రాజుగారిని స్వీకరించమని కోరాడు. నాకు ధనలోపం ఏమీ లేదు, అందుచేత నీ ధనాన్ని మరొక విధంగా వినియోగించుకో అని రాజు జవాబిచ్చాడు. అప్పుడు కోశాధికారి రాజుగారి అనుమతితో కాశీనగరంలో 6 అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు. ఈ సత్రాలలో భారీగా దానధర్మాలు జరుగుతూ వచ్చాయి. ప్రతిరోజు ఒక్కొక్క లక్ష చొప్పున ఖర్చు అవుతూ ఉండేది. ఈ అన్నసత్రాలు ఏర్పాటు చేసిన ఫలితంగా కోశాధికారి చనిపోయిన అనంతరం స్వర్గంలో ఇంద్రపదవి సంపాదించాడు. ఆయన కుమారుడు తండ్రి అడుగుజాడలలోనే నడిచి చనిపోయి చంద్రుడిగా పుట్టాడు. చంద్రుడి కొడుకు సూర్యుడిగా పుట్టాడు. సూర్యుడి కొడుకు మాతలిగాను, మాతలి కొడుకు పంచశిఖాగ్నిగాను పుట్టి దేవత్వం సంపాదించుకున్నారు. కానీ పంచశిఖుడి కుమారుడి వద్దకు వచ్చేసరికి వంశాచారం నిర్మూలమైపోయింది. ఎందుచేతనంటే పంచశిఖుడి కొడుకు 80 కోట్లకు అధిపతి అయినప్పటికీ పరమలోభి. అతన్ని ప్రజలు మచ్చరికోశీయుడని పిలిచేవారు. తన తండ్రి పోగానే అతను అన్నసత్రాలన్నీ మూయించి భవనాలను తగలబెట్టి నేలమట్టం చేయించాడు. తన పూర్వీకులు కేవలం మూఢులై డబ్బంతా దానధర్మాలలో నష్టపరిచారని ఆయన అనుకున్నాడు. అన్నసత్రాలు ముయ్యగానే నగరంలోని బీదా బిక్కీ జనం మచ్చరికోశీయుడి ఇంటి ముందు మూగి, బాబు ధర్మం మానకండి, సత్రాలు ముయ్యకండి అని ఆక్రోశించారు. మచ్చరికోశీయుడు మనుషులను పెట్టి ఈ పేదవాళ్ళందరినీ తన ఇంటి ముందు నుంచి గెంటించాడు. మచ్చరికోశీయుడు కోటీశ్వరుడు. తన తాత తండ్రుల్లాగే రాజుగారి వద్ద కోశాధికారిగా పనిచేస్తున్నాడు. కానీ ఆయన తన డబ్బుతో ఎన్నడూ సుఖం అనుభవించి ఎరుగడు. తాను కడుపు నిండా తిని ఎరుగడు. సరే కదా, తన భార్యాబిడ్డలను కూడా తిననిచ్చేవాడు కాదు. ఆయన గొడ్డుకారం మెతుకులు తిని పులి మజ్జిగ తాగేవాడు. నారబట్టలు కట్టుకునేవాడు. ఇరుసులు అరిగిపోయిన పాత బండికి బక్క చిక్కిన ఎద్దులు కట్టి ఆ బండి మీద ఎక్కడికైనా వెళుతూ ఉండేవాడు. ఒకనాడు ఈ పిసినిగొట్టు రాజ్యసభకు పోతూ ఉపకోశాధిపతిని కూడా వెంటబెట్టుకుని పోదామని వారి ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయానికి ఉపకోశాధిపతి, ఆయన భార్య, పిల్లలు విస్తళ్ల ముందు కూర్చొని చక్కెర పొంగలి తింటున్నారు. కోశాధికారిని చూడగానే ఉపకోశాధిపతి లేచి ఆయనను కూడా చక్కెర పొంగలి తినడానికి రమ్మని ఆహ్వానించాడు. ఇప్పుడు నేను వీడి ఆతిథ్యం స్వీకరించి ఈ చక్కెర పొంగలి తింటే రేపు నేను వీడి ఇంటిల్లిపాదిని పిలిచి విందు చెయ్యవలసి ఉంటుంది అని భయపడి మచ్చరికోశీయుడు, నాకు ఆకలి లేదు, నేనింతకు ముందే కడుపు నిండా తినివచ్చాను, మీరు కానివ్వండి అన్నాడు. కానీ ఆ క్షణం నుంచే మచ్చరికోశీయుడికి చక్కెర పొంగలి తినాలని తీవ్రమైన కోరిక పట్టుకుంది. కానీ ఇంట్లో వండిస్తే తనతో పాటు ఇంకా చాలామంది తింటారు. అందుచేత ఆయన తన కోరికను ఎవరి దగ్గర బయటపెట్టక లోపల కుమిలిపోతూ మనోవ్యాధితో మంచం పట్టాడు. ఆయన భార్య వచ్చి, మీకు ఒంట్లో జబ్బుగా ఉందా అని అడిగింది. నీకేమైనా జబ్బేమో, నేను బాగానే ఉన్నాను అన్నాడాయన. కానీ భార్య వదిలిపెట్టక అసలు సంగతి తెలుసుకుంది. అంతా విని ఆమె, మనమేం దరిద్రులమా, చక్కెర పొంగలి కోసం మనోవ్యాధి పడాలా? కాశీనగరంలో ఉన్న జనాభాకంతకీ చక్కెర పొంగలి వండిస్తాను అన్నది. మీ పుట్టింటి వాళ్ళు చాలా భాగ్యవంతులని నాకు తెలుసులే, అక్కడి నుంచి తవ్వి తెచ్చి ఊరంతా చక్కెర పొంగలి సంతర్పణ చెయ్యి అన్నాడు పిసినిగొట్టు.
కనీసం వీధిలో వాళ్ళందరినీ పిలుద్దామన్నది భార్య. వాళ్ళందరితోటి నీకేమిటి అన్నాడు భర్త. అయితే కనీసం మనింటిల్లిపాదికి చక్కెర పొంగలి వండుతానన్నది భార్య. భర్త ఏమాత్రం వీల్లేదన్నాడు. సరే అయితే మీకు నాకు వండుతాను అన్నది భార్య. మధ్య నువ్వు దేనికి అన్నాడు భర్త కోపంగా. అయితే మీ ఒక్కరి కోసమే వండుతాను సరా అన్నది భార్య. అసలు ఇంట్లో వండటానికి వీల్లేదు. ఇంత బియ్యము, పాలు, నెయ్యి, తేనె చేతికియ్యి, వంట పాత్రలు కూడా ఇయ్యి. నేను అడవిలోకి వెళ్ళి చక్కెర పొంగలి వండుకొని తింటాను అన్నాడు భర్త. భార్య ఆయనకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చింది. వాటిని ఒక బానిసవాడి చేత మోయించుకొని మచ్చరకోశియుడు ముసుగు కప్పుకొని నదీ తీరం వెంబడ ఉండే అరణ్యానికి వెళ్ళాడు. నదీ తీరాన ఒక పొద పక్కన పొయ్యి ఏర్పాటు చేసి తన నౌకరు చేత వంటకట్టెలు, నీరు తెప్పించి వాణ్ణి వెళ్ళి రహదారి మీద నిలబడమన్నాడు. ఎవరన్నా దారి వెంట వస్తుంటే నాకు తెలియచెయ్యి. నీతో నాకు పని ఉంటే కేకేస్తాను. నేను పిలిస్తే కానీ రాకు అని వాడితో చెప్పాడు. ఈ లోపల ఇంద్రుడు తన 6వ తరం వాడైన మచ్చరకోశియుణ్ణి గురించి తెలుసుకున్నాడు. పంచశిఖుడు దాకా అందరూ దానధర్మాలు చేసి దేవత్వం పొందితే పంచశిఖుడి కొడుకు పిసినిగొట్టై వంశాచారాన్ని మంట కలిపి చక్కెర పొంగలి తాను ఒక్కడే తినగలందులకై అడవిలోకి వచ్చి వంట చేసుకుంటున్నాడు. నేను వీడికి జ్ఞానోదయం కలిగించకపోతే వీడు నరకానికి పోతాడు అనుకొని ఇంద్రుడు చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, మాతలిని, పంచశిఖుణ్ణి పిలిపించి వారితో తాను చెయ్యతలచిన పనిని గురించి చెప్పాడు. తరువాత ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించి మచ్చరకోశియుడి వంట చేసుకునే చోటికి వెళ్ళి, ఇదిగో కాశీకి దారి ఎటు అని అడిగాడు. కాశీకి దారే తెలియదు, ఇటుకేసి వస్తున్నావేమిటి, పో అవతలికి అని మచ్చరకోశియుడు కేకలు పెట్టాడు. ఎందుకలా అరుస్తున్నావు? చక్కెర పొంగలి చేస్తున్నావే, బ్రాహ్మణ సంతర్పణ చేస్తున్నావు కాబోలు. వాళ్లతో పాటు నేను కూడా పంక్తిని కూర్చుంటాను అన్నాడు ఇంద్రుడు నవ్వుతూ. సంతర్పణ లేదు, గింతర్పణ లేదు, పద పద అని మచ్చరకోశియుడు అతన్ని అదిలించాడు. ఎందుకు నాయనా అంత కోపగించుకుంటావు? అభ్యాగతిని, నీతో పాటు ఆ వండినదేదో ఇంత పెడితే పుణ్యమే కాని పాపం రాదే అన్నాడు ఇంద్రుడు. నేను నీకు ఒక్క మెతుకు కూడా పెట్టను. ఇది నాకే చాలదు. నేనే ముష్టెత్తి తెచ్చుకున్నాను. అందులో మళ్ళీ నీకు ముష్టా? అదేం కుదరదు అన్నాడు మచ్చరకోశియుడు. కొంచెంలో కొంచెమైనా దానం చెయ్యి, ఎక్కువ ఉంటే ఎక్కువ దానం చెయ్యి. ఒంటిగా ఎన్నడూ తినరాదు. దానం వల్ల ఉత్తమ లోకాలు కలుగుతాయి అని ఇంద్రుడు బోధ చేశాడు. చిట్ట చివరకు మచ్చరకోశియుడు, సరే అలా కూర్చో, నీకు కూడా కొంచెం చక్కెర పొంగలి పెడతాను అన్నాడు. ఇంతలో చంద్రుడు కూడా బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి చక్కెర పొంగలి యాచించాడు. అతన్ని కూర్చోమనక మచ్చరకోశియుడికి తప్పలేదు. తరువాత సూర్యుడు, మాతలి, పంచశిఖుడు కూడా బ్రాహ్మణ వేషాలలో వచ్చి పక్కనే తిష్టవేశారు. త్వరలోనే చక్కెర పొంగలి తయారీ అయ్యింది. వడ్డిస్తాను, ఆకులు తెచ్చుకోండి అన్నాడు మచ్చరకోశియుడు. బ్రాహ్మణులు చేతులు చాచేసరికి వారి చేతుల్లోకి పెద్ద పెద్ద బండి చక్రాలంత తామరాకులు వచ్చాయి. ఇంతింత పెద్ద ఆకుల్లో నేను వడ్డించను, మందార పత్రాల్లాంటివి తెచ్చుకోండి అన్నాడు మచ్చరకోశియుడు. వాళ్ళు మందార పత్రాలు తెచ్చుకున్నా అవి పెద్ద అరటి ఆకుల ప్రమాణంలో ఉన్నాయి. మచ్చరకోశియుడు చక్కెర పొంగలి వడ్డించాడు. వారందరికీ పెట్టిన పాత్రలో ఇంకా చాలా చక్కెర పొంగలి మిగిలిపోయింది. ఇంతలో పంచశిఖుడు కుక్క రూపం ధరించి ఆ పాత్రలో మూతి పెట్టబోయాడు. సమయానికి మచ్చరకోశియుడు పాత్రకు తన చేతులు అడ్డం పెట్టాడు. కానీ ఆయన చేతులకు కుక్క ఎంగిలి తగిలింది. నేను చెయ్యి కడుక్కోవడానికి కాసిని నీళ్లు తెప్పించి పెట్టండి అని ఆయన బ్రాహ్మణులను కోరాడు.
వారు నిర్మోహమాటంగా మేము తీసుకురాము అని చెప్పారు. నా చక్కెర పొంగలి తింటూ ఆ మాత్రమైనా విశ్వాసం లేదా అని మచ్చరకోశీయుడు వారిని అడిగాడు. వారు ససేమిరా తీసుకురామన్నారు. అయితే నా పాత్రను కాస్త చూస్తూ ఉండండి, నేనే వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటాను అంటూ మచ్చరకోశీయుడు నది వద్దకు తిరిగి వెళ్ళాడు. వెంటనే కుక్క చక్కెర పొంగలి ఉన్న పాత్రలో మూతి పెట్టేసింది. మచ్చరకోశీయుడికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని కుక్క వెంటపడ్డాడు. అయితే ఆ కుక్క అంతలోనే గుర్రం ఆకారం ధరించి మచ్చరకోశీయుణ్ణి తరమసాగింది. అది క్షణక్షణానికి రంగులు మారుతూ కాసేపు చిన్నదవుతూ కాసేపు పెద్దదవుతూ కనపడింది. మచ్చరకోశీయుడు ప్రాణభీతితో గిజగిజలాడాడు. అతడు బ్రాహ్మణులను, బాబు, నన్ను ఈ గుర్రం బారి నుండి రక్షించండి అని కోరాడు. వెంటనే ఆ 5గురు తమ నిజస్వరూపాలతో గాలిలోకి లేచి నిలబడ్డారు. మీరు మనుషులు కాదు, దేవతలు. మీ పేర్లేమిటో, ఎందుకు దయచేశారో చెప్పండి అన్నాడు మచ్చరకోశీయుడు. మేము నీ పితృదేవతలం. మానవ జన్మ ఎత్తి దానాలు చేసిన ఫలితంగా దేవత్వం సంపాదించుకున్నాము. నువ్వు లోభివై వంశాచారాన్ని మంటగలిపి నరకం సంపాదించుకుంటున్నావు. నీకు గుణపాఠం చెప్పే నిమిత్తమై వచ్చాము. ఇంటికి పోయి దానధర్మాలు చేసి మాలాగే దేవత్వం సంపాదించుకో అన్నాడు ఇంద్రుడు. మచ్చరకోశీయుడి బుద్ధి మారిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళి తన ధనమంతా పేదలకు దానం చేసి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. విన్నారు కదా, దానం చేయటం వల్ల వచ్చే ఫలితము మంచిను. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.